ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, బ్రదర్స్. మరి ఒకసారి ఈ వారంలో మనమందరం కలిసి దేవుని సన్నిధిలో కనపట్టకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఆయన మనకేమి నేర్పించాలనుకుంటున్నాడు, మనందరం కూడా దానికి సిద్ధపడేటట్టుగా ఒక మాట ప్రేయర్ చేసుకున్నాము. ఇంతకంటే ముందు ఒక మాట చదువుకున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాము. కృపా సత్య సంపూర్ణ మా దేవ, సర్వోన్నతుడైన తండ్రి, మీ పాద సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, ఈ విధంగా చిన్న గుంపుగా నాయన తండ్రి మేమందరం కూడా కనపడటకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన ఆయన తండ్రి, ఇంతవరకు మీరు ఎక్కలు చాటున భద్రపరిచిన ఆయన తండ్రి, మీరే కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవ, ఈ విధంగా తండ్రి మరి జ్యోతి తన మీరు ఇచ్చిన ఆలోచన ప్రకారం నాయన, ఉద్దేశం ప్రకారము మరి ఫ్యామిలీ గ్రూప్గా ప్రతి వారం నాయన తండ్రి 3 రోజులు తండ్రి కూడి నాయన మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, అదేవిధంగా తండ్రి మరి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయటకు తండ్రి జ్యోతికి ఇచ్చిన ఆలోచనను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ విధంగా చిన్న గుంపుగా చేతుండగా ఈ గుంపును ఇంకా విస్తరింపచేయండి. అనేకులకు నాయన తండ్రి ఆత్మీయంగా మేలుకరంగా ఉన్నట్టు ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించమని నీ సన్నిధిలో బ్రతిమాలుకొంచున్నాను నాయన. అయ్యా, ఇంతవరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించుటకు మరి ప్రార్థించుటకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి కేవలం అయోగ్యురాలి నాయన తండ్రి, నా జ్ఞానము నా తెలివి దేనికి పనికిరాదు నాయన తండ్రి. అయ్యా, మీ వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు మీరే నాయన తండ్రి నాతో మాట్లాడండి. నాకేం అవసరము, మరి గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏం అవసరము, ఇంకా తండ్రి ఆన్లైన్లో కూడా చూసే వాళ్ళకు, తర్వాత చూసే వాళ్ళకు కూడా ఏం అవసరం అవన్నీ మీకు తెలియదు నాయన. మా ఆత్మీయ అవసరాలన్నీ ఎరిగిన దేవుడు నాయన తండ్రి, మాతో మాట్లాడండి. అయ్యా, మరి మీ సన్నిధిలో చేరి ఉండగా సంపూర్ణంగా నన్ను నేను తగ్గించుకుని నాయన తండ్రి మీ శిలువ చాటుకు వస్తున్నాను తండ్రి. మీరే మాతో మాట్లాడమని చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయాన్ని మాకు ఆత్మీయంగా మేలుకరంగా చేయమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సో మనము నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు రాసిన అనేక పత్రికలు మనం ధ్యానించడం జరుగుతూ ఉంటుంది. మన గ్రూప్లో కూడా చాలా పత్రికలు వరుసగా ధ్యానించాం. నిజంగా ఇంతగా సమర్పించుకొని ఈ అపోస్తలుడైన పౌలు గారు ఏ సంఘానికి ఏం అవసరము, వాళ్ళకు వాళ్ళ స్టేటస్ ఏంటి, ఆత్మీయంగా వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళని ఎలా హెచ్చరించాలి, ఎలా మరి వాళ్ళని ప్రోత్సహించాలి, ఏ విషయాల్లో వాళ్ళను ముందుని నడిపించాలి, ఈ విధంగా పౌలు గారు రాసిన పత్రికలన్నీ కూడా అప్పుడు ఆ సంఘాలకు ఎంత మేలుకరంగా ఉన్నాయో ఇప్పుడు మనకందరికి కూడా ఆ విధంగా ప్రభుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆయన మార్గములలో మనం నడవడానికి ఈ యొక్క పౌలు గారి పత్రికలన్నీ కూడా మనకు సహాయపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పత్రికలను చూస్తే మనం తెస్సలోనికీయులకు 2 పత్రికలు రాశారు. తెస్సలోనికీయులను గురించి మరి పౌలు గారు చెప్పిన విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే 1వ అధ్యాయంలో 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 2, 3 వచనాల్లో చూస్తే వాళ్ళ ఎలా ఉన్నారనే దాని గురించి స్పష్టంగా తెలియజేస్తున్నారు చూడండి పౌలు గారు. విశ్వాసంతో కూడిన పని అంట వాళ్ళది. తెస్సలోనికీయులది విశ్వాసంతో కూడిన పని అంట. అదేవిధంగా ప్రేమతో కూడిన ప్రయాస అంట. వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా ఆ పని ప్రేమతో చేస్తున్నారంట. అదేవిధంగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన ఓర్పు, ఇట్లాంటి మంచి లక్షణాలున్న ఈ సంఘాన్ని గురించి మరి పౌలు గారు వాళ్ళకి ఒక ఉత్తరం రాస్తా ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఎంతో గొప్ప ఉపద్రవములో వీళ్ళు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా ఈ తెస్సలోనికీయులను గురించి పౌలు గారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మరి 1వ అధ్యాయంలోనే 7వ వచనం చూస్తే మరి ఇంకా సంఘాలకు, వేరే సంఘాలకు, మాసిదోనియా సంఘానికి, అకయ సంఘానికి కూడా ఈ తెస్సలోనికీయులు మరి మాదిరిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం.
ఇలాంటి ఈ తెస్సలోనిక సంఘాలకు తను రాసిన మొదటి పత్రికలో ఎలా హెచ్చరిస్తున్నారంటే 4 అధ్యాయము 1 వచనం చూస్తే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 1 వచనం 1, 2 వచనాలు చదువుతా ఉన్నాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొంచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. ఎట్లంట వీళ్ళు ఎలా దేవుణ్ణి సంతోషపరిచేటట్లుగా నడుచుకోవాలి. నడుచుకోవడం అంటే మరి వాళ్ళ వే ఆఫ్ లైఫ్, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందంటే ప్రభువును సంతోషపరిచేదిగా ఉందంట. ఇంకా దాంట్లో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి అని వారిని హెచ్చరిస్తా ఉన్నారు. ఆల్రెడీ మీరు మంచిగా ఉన్నారు, ప్రభువును సంతోషపరుస్తా ఉన్నారు. కానీ ఇంకా మీరు దాంట్లో అభివృద్ధి పొందాలని చెప్తా ఉన్నారనమాట. సో, ఆ విధంగా మనము ఇందాక మొదట చదువుకున్న వర్షంలో కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ పౌలు గారు వాళ్ళ కొరింథీయులకు ఏం చెప్తా ఉన్నారు? ఈ దేహంలో ఉన్న, దేహం విడిచినా కూడా మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ఏం చేయాలంట? ఆయనకు ప్రభువులకు ఇష్టమై ఉండాలని అపేక్షించున్నారు. సో, మన లైఫ్ ఎలా ఉండాలి? ప్రభువును ప్లీజ్ చేసేదిగా మన లైఫ్ అనేది ఉండాలి. ప్రతి విషయంలో కూడా ప్రభువును ప్లీజ్ చేసేదిగా ఉండాలని చెప్తా ఉన్నారు. మరి మనం ఎవరిని ప్లీజ్ చేస్తున్నాము? మనం అంటే నాట్ ఓన్లీ ఇక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు. జనరల్‌గా మనం ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఎలా ఉంటామంటే ఎక్కువగా మరి ఏ పని చేస్తే మన ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు. ముఖ్యంగా మన హస్బెండ్ మెచ్చుకుంటారు. లేదా మన పిల్లలు వాళ్ళకేది ఆమోదయోగ్యంగా ఉంది. అదేవిధంగా మరి మన కుటుంబ సభ్యులు అందరికి గూడా ఏం చేస్తే వాళ్ళు సంతోషపడతారు అనే విషయాలు ఎక్కువగా ఆలోచిస్తాం. ఇంకా కొంచెము ఆ సర్కిల్ ఎక్స్టెండ్ చేసుకుంటే మన బంధువులు, మన చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, వాళ్ళ ఫ్యామిలీస్, అదేవిధంగా మన ఫ్రెండ్స్ వీళ్ళను సంతోషపెట్టాలని మనం చాలా మంది ఆలోచిస్తా ఉంటారనమాట. అందుకనే పౌలు గారు ఒక చోట అంటారనమాట. నేను ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నాను? దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నానా? మరి ప్రజలను సంతోషపెట్టాలనుకుంటున్నానా? అని ఒక మాట చెప్తారు. చూసుకుంటే మనము గలతీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 10వ వచనంలో 2వ భాగంలో ఏం చెప్తున్నారంటే, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికినీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును. నేను మనుషులని సంతోషపెట్టేవాడినైతే నేను చెప్పుకుంటున్నా, నేను ప్రభు దాసులను, ప్రభు సువార్త ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాను. కానీ మరి ఇంకా మనుషుల దయ సంపాదించుకోవాలని, వాళ్ళని సంతోషపెట్టాలని చూస్తే నేను అస్సలు క్రీస్తుకు దాసుని కానని చెప్తాడు. చాలా చోట్ల నేను మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత పేతురు దగ్గరికెళ్ళలేదు, ఎవరి దగ్గరికెళ్ళలేదు. ప్రభువే నాకన్నీ బయలుపరిచినట్లుగా మరి ఇతరులను గురించి సంతోషపెట్టడం లేదని నేను అన్నట్లుగా మరి పౌలు గారు చెప్పడం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీలో ఒక మాట చూస్తాం మనం. మానవులకు సహజంగా ఉండే మాట చూస్తాం. అదేంటంటే 7వ అధ్యాయంలో యాక్చువల్‌గా ఇది ఫ్యామిలీ లైఫ్‌ని గురించి రాస్తా ఉన్నారు పౌలు గారు. 7వ అధ్యాయంలో 33వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు? పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలరని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. పెళ్లి కాకముందు కొంతవరకన్నా దేవుడిని ఎట్లా సంతోషపరుస్తామని ఆలోచిస్తామంట. కానీ పెళ్లయిన తర్వాత ఏం చేస్తాడంట భర్త, భార్యను ఎట్లా సంతోషపెట్టాలా అని ఆలోచిస్తాడంట. అదేవిధంగా మరి పెళ్లి అయిన స్త్రీ అయితే ఏం చేస్తదంట, భర్తను ఎట్లా సంతోషపరచాలా. సో, ఈ విధంగా ఉంటాయి ఆలోచనలు. ఎంతసేపు మన సొంతం వాళ్ళని మనం నిజంగా మనల్ని మనం పరీక్షించుకుంటే ఇలాంటి పరిస్థితి చాలా ఉంది గదా! ఇప్పుడైతే ఈ చాలా మంది మనలో ఒక ఏజ్‌కి వచ్చినాం గాబట్టి, మన పిల్లల విషయం ఆలోచిస్తాము. మనం ఏం జేస్తే వాళ్ళకు సంతోషమైతుందని ఆలోచిస్తాం. చాలా మటుకు ప్రభువును సంతోషపరచాలి అనే ఆలోచన ఎక్కువగా రాదనమాట. మరి పౌలు గారైతే మనం తెస్సలోనికలకు చూస్తున్నాం గదా! ఇదే తెస్సలోనికల పత్రిక ఒకటో పత్రిక 2 అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తున్నారంటే 1 తెస్సలోనికలు 2:4
సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, మనుషులను సంతోషపెట్టు వారం కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఎవరిని సంతోషపెట్టాలని ఆలోచిస్తున్నారంటే వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టాలి. మరి ఆ దేవుడు ఎలాంటి దేవుడు? హృదయాన్ని పరీక్షించే దేవుడంట. మనం బయటికి మరి బాగా ఉన్నట్టు అనిపించొచ్చు. దేవునికి ఒక విధమైన కార్యక్రమాలు, లేదా సంఘానికి ఒక విధమైన కార్యక్రమాలు, మరి సాటి క్రైస్తవులకు ఒక విధమైన కార్యక్రమాలు, అవే యాక్టివిటీ చేస్తున్నట్లే అనిపించొచ్చు. కానీ నిజంగా హృదయపూర్వకంగా అవి చేస్తున్నామా? పౌలు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. హృదయములు పరీక్షించి దేవుణ్ణే సంతోషపెట్టాలి. హృదయంలో కూడా మరి దేవుణ్ణే సంతోషపెట్టాలనే ఆలోచన, దానికోసం నేనేం చేయాలనే ఆలోచన, ఆ విధంగా మరి సంతోషపెట్టాలని నేను బోధిస్తా ఉన్నాను. ఆయనకు అప్పగించబడిన పని ఏంటి? బోధించడం. ఇట్లా బోధించడం అనేది ఎలా చేస్తా ఉన్నారు? ప్రభువును సంతోషపెట్టాలని చేస్తా ఉన్నారు. మరి ఏంటి మన విషయం ఏంటి? మనము ప్రభువును సంతోషపెట్టాలంటే ఎవరు ప్రభువును సంతోషపెట్టగలరు? ఎలా ఉంటే ప్రభువు సంతోషపడతారు అనే విషయాలు చాలా ఉన్నాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు తీసుకొని మన సమయానుకూలంగా మనం కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాం. మొట్టమొదట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. మనకందరికీ బాగా తెలిసిన వాక్యం ఇది. హెబ్రీ 11:6 చదువుతారు ఎవరైనా? హెబ్రీ 11:6. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశంలో పరవాసులైది. 11:6 ప్రియదర్శిని. 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలను కదా. అది మనకు తెలిసి సందర్భము. ఇది హానోకును గురించిన సందర్భం అన్నమాట. ఈ హెబ్రీ 11వ అధ్యాయం అయితేనే అంటేనే విశ్వాస వీరులను గురించిన చాప్టర్ ఇది. దాంట్లో మొట్టమొదటి హేబేలు గురించి చెప్తారు. తర్వాత హానోకుని గురించి చెప్పేటప్పుడు మరి హానోకు విశ్వాసాన్ని గురించి చెప్తూ మరి ఏం చెప్తా ఉన్నారు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అంటే ఇది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అంటే మరి సాధ్యం చేయాలంటే ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవునికి ఇష్టమై ఉండాలంటే మొట్టమొదట విశ్వాసం అనేది ఉండాలి కదా. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లు హనోకును గురించి చెప్పబడింది. 5వ వచనంలోనే ఆ మాట ఉంది కదా. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకున్నట్లు కొనుపోబడెను. అతను కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. హనోకును గురించి మనం విపులంగా ధ్యానించుకోవడం జరిగింది ఇంతకుముందు. అతడు మామూలు అందరి గృహస్థులాగే జీవిస్తున్నప్పటికీ మరి అతనిలో ప్రత్యేకత ఏంటంటే దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంచినాడు. అలా గొప్ప విశ్వాసం ఉంచి మరి అంత విశ్వాసాన్ని బట్టి ప్రభు రోజు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు హానోకు గారితో. ఆ తర్వాత కొన్ని రోజులకు దేవునితో పాటు అతడు వెళ్ళిపోయి కనపడకుండా పోయినాడు. దానికి మూలం ఏంటి? దేవునికి ఇష్టడుగా ఉండటకు మూలం ఏంటి? హానోకున్న విశ్వాసం. మనకు అంత విశ్వాసం మనకుందా? మన నిత్య జీవితంలో అలాంటి విశ్వాసాన్ని మనము కనబరుస్తున్నామా? ఏంటి విశ్వాసము? ఎలాంటి విశ్వాసం ఉండాలి? అన్నిటికంటే మొట్టమొదట నా ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చి శిలలో మరణించి తన రక్తం ద్వారా నా పాపాలన్నీ శుద్ధీకరించినాడు. ఇంకా నాకు ఇప్పుడు పాపం లేదు, తన బిడ్డగా నన్ను చేసుకున్నాడు అనే విశ్వాసం మనకుందా? చాలా మంది ఈవెన్ బిలీవర్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మరి విశ్వాసము అని చెప్పుకుంటారు. కానీ నిజంగా ప్రభు నా పాపాలను క్షమించినాడు అనే నమ్మకం చాలా మందికి ఉండదు. అది ఎట్లయితుంది? ఆయన శిలువలో మరణించడం ఏంటి? నా పాపాలు ఆయన భరించడం ఏంటి? అందుకని రీజన్ అనేది ఉండదు అని చెప్తారు కదా. మామూలుగా సైన్స్ అనేది రీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ దేవుని విషయాలు అనేటివి రీజనింగ్ మీద డిపెండ్ అయి ఉండవు. అసలు కొన్నిసార్లు ఆ రీజనే కనపడదు. ఒక సిస్టర్ తన టెస్టిమనీలో చెప్పారు. ఫాలోపియన్ ట్యూబ్సే పాడైపోయినాయి, అవి లేకుండా పోయినాయి. ఆయన కూడా ఆమె గర్భవతి అయింది, మరి కుమారుని కనింది. సైన్స్ ప్రకారం చూసుకుంటే అసాధ్యం. కానీ ఎప్పుడైతే విశ్వాసం అనేది ఉందో ఆ నమ్మకం, దేవుడు ఏదైనా చేయగలడు, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు
అనే విశ్వాసం అనేది ఏం చేస్తుంది, మరి అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు ప్రభు వాళ్ళని గురించి ఎంతో ప్లీజ్ అయ్యి వాళ్ళని గురించి ఆనందించి, ఆహా! ఇంత విశ్వాసం ఉంది అని ఆనందించి, మరి వారికి కావాల్సిన మేలు ప్రభు చేసేవాడంటనమాట. కాబట్టి మొట్టమొదట విశ్వాసం ఉండాలంటే ఏముండాలి? ఆహ్, దేవుడిని సంతోషపరచాలంటే ఏం చేయాలి? ఆయనందు సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఏ విషయంలో అయినా. ఆ విశ్వాసం అనేది మనకు నిరీక్షణను కలిగిస్తుంది. ప్రతి విషయాన్ని నిరీక్షించడానికి ఇది అసాధ్యమైతది. అసాధ్యం అసలు దీన్ని సాధించలేనం అన్నప్పటికీ మనకొక నిరీక్షణ, ఈ విశ్వాసం అనేది కలిగిస్తుందన్నమాట. ఆ నిరీక్షణ అనేది మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకదానికొకటి లింక్ గదా! విశ్వాసం నిరీక్షణకు దారితీస్తుంది. నిరీక్షణ అనేది మన బాధనంతా తీసివేసి, ఎప్పుడో ఒకసారి దేవుడు నాకు ఈ మేలు చేస్తాడు అని ఒక సంతోషంగా ఎదురు చూడడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఫస్ట్ విశ్వాసం ఉంటేనే మరి ప్రభువుకు సంతోషమవుతుంది. తర్వాత మనం చూసుకుంటే కీర్తనల గ్రంథము 147:11. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరిలో సంతోషపడతాడంట దేవుడు? ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టే వారి యందు ప్రభు ఆనందిస్తాడంట. కాబట్టి మనం ఆయన సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? భయం కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. ఆయన కృపకు ఎదురు చూస్తా ఉండాలి. ఇన్ని దేవుడు మనం భయపడాలని కోరుకుంటాడా? అంటే నిజమే. మనము ఈ 147వ కీర్తన చదివితే ఎన్నో విషయాలు ప్రభువుని గురించి రాయబడినాయి. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆకాశంలో మరి నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించినాడు. మరి ఆయన భూమి ఆకాశంలో మేఘములతో కప్పుతాడు. ఇట్లా సృష్టిని గురించి అనేక విషయాలు రాయబడినాయి. ఎంత గొప్ప దేవుడో దాని వల్ల తెలుస్తోంది. సృష్టికర్త మరి ఆయన ఒక మాటతో సృష్టించబడినవన్నీ ఆయనకు లోబడతాయని తెలుస్తా ఉంది. అదే సమయంలో మరి గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడని ఆయన మెర్సీని గురించి, కృపను గురించి తెలియజేస్తా ఉంది. ఆయన ప్రొవిజన్ గురించి తెలియజేస్తా ఉంది ఈ కీర్తన. ఆయన మంచి గోధుమ పంటతో మరి మనల్ని తృప్తిపరుస్తాడంట. అదే సమయంలో సమాధానాన్ని కలిగిస్తాడంట. కాబట్టి ఇవన్నిటిని బట్టి ఏం చేయాలి మనము? ఆయనంటే ఎంత గొప్ప దేవుడు, నాకు దేవుడైనాడు, నాకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడ్డాడు అని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్లా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడంట మనలో. అది మనం రెండోది మాట మనము చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకనే మరి ఆయన గొప్పతనాన్ని గురించి దావీదు గారు ఎన్నో మాటలు రాస్తారు. కీర్తనలలో ఆయన గొప్పతనాన్ని గురించి ఎన్నో మాటలు రాస్తాడు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడో దావీదు బాగా తెలుసుకున్నాడు. తన జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యాలు, చేసిన మేలన్నిటిని బట్టి మరి తాను ఎంతో ప్రభువు కృతజ్ఞుడై ఆయన కృప కొరకు కనిపెట్టిన వాడై ఉన్నాడు. కాబట్టి దావీదుని గురించి ఏం చెప్పినాడు దేవుడు? నా హృదయానుసారుడు. దావీదు అంటే అంత ఇష్టం. ఎంతగా ఇష్టపడినాడు దేవుడు, ఎంత సంతోషపరిచినా అంటే తప్పు చేసినప్పటికీ కూడా మరి దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని మరి వదిలిపెట్టకుండా ఆ తప్పును తెలియజేసి దాని విషయం పశ్చాత్తాపడి దావీదు మళ్ళీ తన మార్గానికి వచ్చేటట్టుగా దేవుడు తెలుసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే దావీదుకు దేవుడు అంటే ఎంతో భయభక్తులు కలిగినవాడు. కాబట్టి రెండో అంశం ఏంటంటే మనకు ఎంతగా దేవుడు అంటే భయభక్తులు ఉంటాయో అంతగా మనము సంతోషపరిచే వాళ్ళమై ఉంటాం ప్రభువును. తర్వాత 69వ దావీదు కీర్తన 69వ కీర్తన 30-31 చదువుతారు ఎవరైనా? 69, 30, 31. 30-31 అండి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరం. కాబట్టి ఆయనకి ఏంటి ప్రీతికరం అంటే ఆయనకి ఏమి ఇష్టమంట? మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, ఆయన స్తుతించడము, ఆయన్ని వర్షిప్ చేయడము ఆయనకి ఇష్టమంట. భక్త సింగ్ అంకుల్ రాసిన డైలీ ఇవి చదివితే మనం చదివితే ఈ మధ్యలో ఒక డైలీ పోర్షన్లో ఏం రాశారంటే ఉదయాన్నే లేచి స్తుతించడం అనేది మనకు రావడం లేదనుకోండి. ప్రభా నీ సన్నిధిలో నేను చేరినాను, నేను ఎలా నిన్ను స్తుతించాలా, ఎలా ఆరాధించాలా అని ప్రభువుని అడిగితే ప్రభువే మన నోటికి స్తుతి మాటలు ఇస్తారంట. చాలాసార్లు స్తుతిస్తూ ఉంటాం,
కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే రోజు రోజు ఇదే మాటలు ఉపయోగిస్తున్నానే నేను. నిజంగా ఆయన్ని ఆరాధిస్తున్నానా? లేదంటే అలవాటు కొద్దీ ఇలా నేను ఆయన సన్నిధిలో మాట్లాడుతున్నానా అనిపిస్తది. కానీ ప్రభువు ప్రతి సెకండ్ మన మీద దృష్టి పెట్టింటాడు. మనం నిజంగా ఇందాక పౌలు గారు చెప్పినట్లు ఆయన హృదయాన్ని పరిశీలించే దేవుడు కాబట్టి నిజంగా హృదయపూర్వకంగా మనము ఆయన స్తుతిస్తున్నామా? ఆయన మనకు చేసిన మేలన్నిటిని బట్టి మరి ఆయనకు థాంక్స్ చెప్తున్నామా? 103వ కీర్తనలో చెప్తాడు గదా! "నీవు చేసిన మేలన్నిటిని మరవక నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను." ఆ విధంగా మనస్ఫూర్తిగా చేస్తున్నామా? అనేది ప్రభువుకు బాగా తెలుసు. ఊరికే అలవాటు కొద్దీ చేస్తున్నామా? ఇది బాగా తెలుసు. మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు గూడా తెలుస్తది. అట్లా మనం హృదయపూర్వకంగా స్తుతిస్తే, ఆయన చేసిన మేలను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, దాన్ని బట్టే దేవుడు ఎంతో సంతోషిస్తాడంట. అక్కడ చెప్తా ఉంది చెప్తున్నారు. ఎద్దులను బట్టి, దాన్ని బట్టి కాదంట. అవన్నీ మనము ప్రభువుకి అర్పిస్తే ప్రభు సంతోషించడంట. కేవలము మనం ఆయన్ని స్తుతిస్తే, ఆయన చేసిన మేలను గుర్తుపెట్టుకొని, మనం ఆరాధిస్తే అప్పుడు స్తుతిస్తారు. ఆయన సంతోషించే దేవుడై ఉంటాడంట. సో, మళ్ళొకసారి 3 గుర్తు చేసుకుంటే, మొట్టమొదట విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం ద్వారా ఆయన్ని సంతోషపరుస్తాము. ఆ తర్వాత చెప్పండి? భయభక్తులు, భయభక్తులు. ఆయనందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూస్తే దీని గురించి చాలా వచనాలున్నాయి గదా! మనకు. యెషయా గ్రంథం 40 చివరి వచనం ఇవన్నీ గూడా ఎంతగా ఆయన కృప కొరకు ఎదురు చూస్తే అంతగా మనకు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. మనలో సంతోషిస్తాడు. ఆ తర్వాత ఆయనకు స్తుతి చెల్లిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటే ఆయన చాలా సంతోషించే దేవుడైనాడు. మరి మన పర్సనల్‌గా మనం చూసుకుంటే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. చాలా ఈ అధ్యాయాన్నంతటిని ఎంతగా ధ్యానిస్తే మనకు ఆత్మీయంగా అంతగా మేలు కలుగుతుంది. చాలా డీప్‌గా దీన్ని ధ్యానించాల్సిన అవసరం ఉందండి. ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6-8 వచనాలు చదువుతున్నాను. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. కాబట్టి 2 రకాల మనసులను గురించి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. 5వ వచనంలో చూస్తే శరీరానుసారులేమో శరీర విషయాల మీద మనసును ఉంచుతారంట. ఆత్మానుసారులేమో ఆత్మ విషయాల మీద మనసును ఉంచుతారంట. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ మనము మళ్ళీ నెగెటివ్‌గా చూస్తా ఉన్నాం చూడండి. ఏంటి శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. అంటే దేవుని సంతోషపరచాలంటే ఎలాంటి స్వభావం ఉండాలి? ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు కలిగినప్పుడు ఏం చేస్తామంట? ఆత్మ విషయాల మీదనే దృష్టి పెడతామంట. అందుకనే మరి కొలస్సీలకు రాసేటప్పుడు ఒక మాట అంటారు గదా! కొలస్సీలు అంటేనే మనకు గుర్తు రావాల్సిన మాట ఏంటంటే 3వ అధ్యాయము 1, 2 వచనాలు. కొలస్సీ 3, 1, 2 చదువుతారా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో, ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? పైనున్న వాటి మీదనే మరి దృష్టి పెట్టమని మనసు పెట్టుకోమని చెప్తున్నారు. ఎవరు పెట్టుకుంటారు పైనున్న వాటి మీదనే మనసు? ఆత్మానుసారమైన మనసు గలవారా? శరీరానుసారమైన మనసు గలవారా? ఆత్మానుసారం. అంటే ఆత్మానుసారమైన మనసు గలవారు పైనున్న వాటి మీదనే ఆలోచిస్తారు. అంటే అసలు ఈ లోక సంబంధించినవి ఆలోచించరా? పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఏ స్కూల్‌లో చేర్పించాలా? మరి వాళ్ళకి బాలేకుంటే డాక్టర్ దగ్గరికి తీసుకోవాలా? ఇవి ఆలోచించరు. ఇవి నార్మల్. నార్మల్. సాధారణ విషయాలు ఆలోచించుతాం. కంపల్సరీ ఆలోచించాలి గూడా. ఆలోచించకుండా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళుంటారు. పిల్లల విషయం పట్టించుకోకుండా ఎప్పుడు ఇదే నేను ఎప్పుడు బైబిల్ చదువుకుంటాను. ఇట్లా చెప్పేవాళ్ళుంటారు. కానీ ప్రభు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చినాడంటే, ఆ కుటుంబ విషయం ఆలోచించాల్సిందే. ఎంతవరకు ఆ యొక్క విషయాలు ఆలోచించేటప్పుడు ప్రభువుకు మనల్ని అది దూరం చేస్తుందా? ఇప్పుడు నేను చేసే ఆలోచన ప్రభువుకు ఒప్పిదమవుతుందా? మరి ఆయనకు అంగీకారమైనటివే ఆలోచిస్తున్నానా? ఎక్కువగా ఈ లోక విషయాల మీద నేను డబ్బులు సంపాదించాలా? నగలు సంపాదించాలా? ప్రాపర్టీ వాటిని గురించి ఆలోచించడము. మరి ఎక్కువగా వాటిని గురించి ఉప్పొంగిపోవడము ఇలాంటివి కాదు.
ఇలాంటివి ఉన్నప్పుడు మనకు ఎలాంటి మనసు ఉన్నట్టు? శరీరానుసారమైన మనసు ఉన్నట్టు. అవి మామూలు విషయాలు, నార్మల్ డైలీ లైఫ్ విషయాలు చేస్తూనే అంతకంటే ఎక్కువగా ప్రభువుని గురించి ఆలోచించాలి. ప్రభు మనకు చేసిన మేలుని గురించి. మరి ప్రభు త్వరలో రాబోతున్నాడనే విషయాన్ని గురించి, దీన్ని నేను అందరికీ ఎట్లా తెలియజేయగలను అనే విషయాన్ని గురించి, వీటిని గురించి మనం ఎక్కువగా ఆలోచించాలా. కాబట్టి ఇక్కడ మరి రోమీలకు ఏం చెప్తున్నారంటే, మరి మీరు శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండొద్దు. ఎప్పుడొస్తుంది? ఎప్పుడే మనకు 2 కొరింథియన్స్ 5లో చెప్తారు కదా! ఎవరైనా నువ్వు క్రీస్తునందు యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయెను. సమస్తమును కొత్తవాయెను అంటే ఏంటి? ఆ శరీర సంబంధమైన వాటి మీదంతా మనసు పోయి, ఆత్మ సంబంధమైన వాటి మీదకి మన మనసు మరలుకునిందనమాట. అది కాబట్టి 4వ అంశం ఏంటంటే, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే అప్పుడు దేవుణ్ణి మనము సంతోషపరిచే వారమై ఉంటాము. ఎవరు ఉన్నారు చెప్పండి ఆత్మానుసారమైన మనసు? మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ పౌలు గారు కదా! పౌలు గారు ఎప్పుడు దేవుని సంబంధమైన విషయాలే ఆలోచిస్తాడు. తన పని తను చేసుకుంటున్నాడు. గుడారాలు కొట్టుకుంటున్నాడు. కుటుంబాలతో కలిసి ఉంటున్నాడు. తనకు కావాల్సినవి సంపాదించుకుంటున్నాడు. అలాగని వాటి మీద ధ్యాస ఉంచుకోడు గాని, పరలోక సంబంధమైన విషయాల మీదనే ధ్యాస ఉంచుకుంటున్నాడు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్క్రిప్చర్ చూద్దామంటే 1 సమూయేలు 15:22. మనకు ఈ చాప్టర్ చెప్పిన వెంటనే మనకేం గుర్తు రావాలా? రాజైన సౌలును గురించి గుర్తు రావాలి. మొట్టమొదట సౌలు పతనం ఇక్కడే మొదలైంది. అమాలేకీయులందరినీ మొత్తం నాశనం చేయమని చెప్తాడు దేవుడు సౌలుకు. చెప్తాడు. చెప్పినప్పుడు మొత్తం నాశనం చెయ్యి. మరి అసలు పసిపిల్లలను, ఎద్దులను, గొర్రెలను వాటన్నిటిని కూడా బొత్తిగా పాడు చేయమంటాడు. యుద్ధానికి పోతాడు. వాళ్ళ మీద జయాన్ని ఇస్తాడు దేవుడు. తర్వాత సమయాలు వచ్చేటప్పటికి ఆ యొక్క గొర్రెల, మేకల సౌండ్స్ వినపడతా ఉంటాయి. అప్పుడు సమయాలకు ముందే చెప్తాడు దేవుడు ఇట్లా చేస్తాడని. మరి ఎందుకు చేస్తున్నావు అంటే, నీ దేవుని కోసం, నీ ప్రభువు కోసం. చూడండి ఎంత బాగా చెప్తా ఉన్నాడో చూడండి. 15వ వచనం చూస్తే, అందుకు సౌలు అమాలేకుల నుంచి యుద్ధం నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. రీజన్ ఏం చెప్తున్నాడు? మళ్ళీ దేవుని మీదనే వేస్తా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు. కానీ దేవుడు ఏం చెప్పినాడు? వాళ్ళని బొత్తిగా నాశనం చేయమని చెప్పినాడు. అందుకని 22వ వచనం చదవండి. 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. థ్యాంక్ యూ ప్రియదర్శిని. సో ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్పినారు, మొత్తం బొత్తిగా నాశనం చేయమని ప్రభు చెప్తే, నీ దేవునికి బలులను అర్పించడానికి నేను ఇదిగో మంచి మంచి గొర్రెలను, మేకలు వీటన్నిటిని ఉంచినానని ప్రజలు, అది కూడా ప్రజల మీద నేరం వేస్తా ఉన్నాడు. వాళ్ళని పక్కన పెట్టినారని చెప్తే మరి ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నారు చూడండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు. ఏదైనా మాట చెప్తే మరి దాన్ని గైకొనాలా, అప్పుడే మరి దేవుడు సంతోషిస్తాడు. చాలాసార్లు మన ఆలోచన ఎట్లా ఉంటదంటే, ఇది నేను దేవుని కోసమే చేస్తున్నాను కదా, దేవునికి ఇలా చేయడం వలన మరి దేవుడి సువార్త ప్రకటించడానికి బాగా ఉంటుంది, లేదా అందరికి కొంత సువార్త చెప్పొచ్చు, లేదా ఒకరికి మేలు చేస్తున్నాను, ఇలా మన ఆలోచనలు ఉంటాయి. భక్త సింగ్ అంకుల్ అయితే ఎంత చిన్న విషయాలు కూడా ఒక సమ్ అమౌంట్ ఎవరికో ఇవ్వాలనుకున్నాడంట, వెంటనే దేవుడు హెచ్చరించినాడంట, నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నా డబ్బు కదా, నేను నీకు ఇచ్చిన, నా కొరకు ఖర్చు పెట్టాల్సిన డబ్బు నువ్వు అతనికి ఎందుకు ఖర్చు? మంచిదే కదా బీదలకు ఇవ్వడము అనిపిస్తుంది మనకు. కానీ ప్రభు ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. ఆ సందర్భం అనేది మరి దాని ద్వారా పోయిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఆయన చెప్పిన మాట మనం వింటున్నామా? మరి ఇశ్రాయేల్ చరిత్ర అంతా చూస్తే ఎన్నోసార్లు ప్రభు వాళ్ళని హెచ్చరిస్తారు. నా నిబంధన గైకోనండి, నా మాటలు వినండి, నా మాటలు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీరు నా ధర్మశాస్త్రంను గైకోనండి అని చాలాసార్లు హెచ్చరిస్తాడు. పదాజ్ఞలు ఇచ్చినప్పుడే కాదు, ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయంలో ఇంకా చాలా చోట్ల
మీరు పూర్ణ హృదయంతో ఆజ్ఞలు గైకొనండి. తర్వాత ఆజ్ఞలు గైకుంటే ఎలాంటి మేలు జరుగుతాయి, గైకొనకుంటే ఎలాంటి శాపాలు వస్తాయి, ఇవన్నీ కూడా ప్రభు వాళ్ళకు స్పష్టంగా తెలియజేస్తాను. బట్ ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నారు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు మరి అప్పుడు నాకు ఎక్కువ సంతోషం అవుతుంది అని చెప్తారు. మనం ఎన్నో రకాలుగా మనల్ని మనం తగ్గించుకొని మన డబ్బులు దేవుని కోసం ఖర్చు పెట్టి ఇలా చాలా ఆడంబరంగా మీటింగ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు కదా కొన్ని చర్చెస్ వారు. సమ్మర్ వచ్చిందంటే బహిరంగ సభలు ఎంతో ఆడంబరంగా అరేంజ్ చేస్తూ ఉంటారు. మరి చాలా మందిని గ్యాదర్ చేసి మా మీటింగ్స్ ఇన్ని వేల మంది అన్ని వేల మంది వచ్చినారు అని చెప్తా ఉంటారు. అన్ని వేల మంది వస్తున్నారు సరే, వాళ్ళల్లో ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఎంతమంది? అసలు మీరు ఆ డేట్స్ లో మరి ఆ మీటింగ్స్ పెట్టడము దేవుని చిత్తాన్ని కనుక్కొని పెట్టినారా? ఇవన్నీ మరి ప్రభు చూస్తాడు. వాళ్ళ హృదయాన్ని చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం? కేవలము చేయాలని చేస్తున్నామా? చేస్తే మరి అందరు మెచ్చుకుంటారని చేస్తున్నామా? దేవునికి మేలైతుంది, దేవుని పనికి మేలైతుందని చేస్తున్నామా? లేకుంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించి చేస్తున్నామా? కాబట్టి మనకు 5th పాయింట్ ఏంటంటే దేవుని మాటలకు విధేయత చూపించడం, ఆయన ఆజ్ఞలను గైకొనడం. విధేయత ఎవరైతే చూపిస్తారో వాళ్ళు మరి ఆ యొక్క రాబోయే కింగ్డమ్ లో ఆయనతో సహా పరిపాలించే వారుగా ఉంటారు. మనం జకర్యా గ్రంథము ఈ మధ్య జకర్యా గ్రంథం ధ్యానిస్తా ఉంటే ప్రభు ఎంతో స్పష్టంగా తెలియజేస్తారు. నేను చెప్పిన మాటల ప్రకారం నడుచుకోండి, నేను ఇచ్చిన పని చేయండి, అప్పుడు మీకు ఇలాంటి మేలు కలుగుతాయి అని చెప్తారనమాట ప్రభు. కాబట్టి ప్రభు మనల నుంచి కోరుకునేది ఏంటి? అర్పించాల్సిందే. మరి మన మనసును, మన ఆస్తిని, మన ట్రెజర్ను వీటిని ప్రభువుకి అర్పించి సేవ చేయాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యము ఆయన మాటలు గైకొనడము. డబ్బులు ఇస్తున్నాం కానీ ఎంతగా మనం మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడుతున్నాం. మన తలంపులు ఎలా ఉన్నాయి, ఇతరులకు ఎంత మేలు చేస్తున్నాం మనం, ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి. కాబట్టి ప్రభుని సంతోషపరచాలంటే ఆయనకు విధేయత చూపించాలి, ఆయన మాటలను అనుసరించాలి. ఈ విధంగా మనము చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొకటి 2 చూసి మనం ఈ రోజుకు ముగించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? తన చిత్త ప్రకారం చేయటకు ప్రభువే మనల్ని సిద్ధపరుస్తారంట. మనకి ఇక్కడ తెలుగులో అనుకూలమైన దానిని అనే విషయం రాబడింది, కానీ ఇంగ్లీష్లో అయితే విచ్ ప్లీజెస్ గాడ్ అని ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటి, ఆయనను ప్లీజ్ చేసే విషయం ఏంటి ఇక్కడ? ఆయన చిత్త ప్రకారము చేయడానికి. ఆయన చిత్త ప్రకారము చేస్తే అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఆయన చిత్త ప్రకారం చేయడము అంటూనే మనకేం గుర్తొస్తుంది? ఎవరు గుర్తొస్తారు? దావీదే గుర్తొస్తారు కదా. ఆయన చిత్తానుసారుడు. ప్రతిసారి కూడా తను ఏం స్టెప్ తీసుకోవాలనుకున్నా కూడా దావీదు ఏం చేస్తాడు? ప్రభా, నేను పలాని వాళ్ళ మీదకి యుద్ధం పోతున్నా, పలాని వాళ్ళు నాకు నా మాట వింటారా? ఇలా ప్రతి విషయంలో కూడా ఎవరి స్టెప్ మరి దావీదు ప్రభు మాట ప్రకారమే నడుచుకున్నాడు. ఆయన చిత్తాన్ని తెలుసుకొని నడుచుకున్నాడు. అట్లనే పౌలు గారు కూడా తను చాలా జర్నీస్ చేస్తారు కదా పౌలు గారు. ఆ జర్నీస్ చేసేటప్పుడు మరి ప్రభు ఎక్కడికైనా వెళ్ళొద్దు అని హెచ్చరించినప్పుడు కలలో ఒక ఆయన కనపడతాడు. ఒకసారి వెళ్ళొద్దని హెచ్చరించినప్పుడు అక్కడికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళినాడు. మనకు ఈ మాట చెప్తేనే మనకు ఎవరు గుర్తొస్తారు? ఇంకొక ఆయన యోనా ఏం చేస్తున్నాడు? నువ్వు పలాంటి చోటికి వెళ్ళు, నేనేవే పట్టడానికి వెళ్ళు అని స్పష్టంగా తెలియజేస్తాడు ప్రభు. కానీ ఏం చేస్తాడు? నేను వెళ్ళను, ఎందుకంటే నాకు ముందే తెలుసు నిన్ను గురించి, నేను పోయి హెచ్చరిస్తాను వాళ్ళను, మీ మీదకి శిక్ష వస్తుంది, మీకు నష్టం కలుగుతుందని హెచ్చరిస్తాను. వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో నువ్వు మళ్ళీ వాళ్ళ మీద కారణం చూపిస్తావు, వాళ్ళకేం పనిష్మెంట్ ఇవ్వవు, నాకు ఇదంతా ముందే తెలుసు అని యోనా ఏం చేస్తాడు? ప్రభు మాట వినలేదు. ఆయన చిత్తానికి లోపడకుండా తను ఇష్టం వచ్చినట్లుగా మరి అక్కడి నుంచి వేరే దారిలోకి మలుతాడు. మనకందరికీ యోనా గురించి ఆయన జరిగిన ఇన్సిడెంట్స్ మనకు బాగా తెలుసు. తర్వాత ఏమైంది?
మరి సముద్రంలో తుఫాను రావడము, ఆ సంఘటనలు అన్నీ జరిగినాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం తీసుకునే చిన్న 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 విషయాల్లో కూడా ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మనకు ఒక దారి చూపిస్తారనమాట. మనం ఆ పని చేయాలనా వద్దా, అదే విషయమైనా సరే మనం చేయాలనా వద్దా అని అడిగినప్పుడు చేయొచ్చా చేయకూడదా అనేది మనకు చూపిస్తా ఉంటాడు. ఇలాంటివి అడగడం అలవాటు చేసుకున్నామా? ప్రభు ఈ విషయంలో నీ చిత్తం ఏంటి? ఇది నన్ను చేయమంటావా వద్దంటావా అని అడగడం అలవాటు చేసుకున్నామా? ఈ మధ్యలో మా అబ్బాయి కూడా వచ్చినాడు. మా పాప వాళ్ళు కూడా వచ్చారు. రాకముందు మార్చి, ఫిబ్రవరి నుంచి ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తే రావడానికి అవుతుందా లేదా? వీసా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో అని కొంత ఆలోచిస్తా వచ్చినారనమాట. ఆలోచిస్తేటప్పుడు మా అబ్బాయి ఎప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మమ్మీ ప్రేయర్ చేసుకో అని చెప్తాను. రావాలన్నా వద్దా మమ్మీ ప్రేయర్ చేసుకో మమ్మీ అని చెప్పినాడనమాట. అమ్మ రావచ్చు అంటారా, ప్రేయర్‌లో రావచ్చు అని వచ్చింది అని చెప్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో అని వేరే వాళ్ళు అన్నప్పటికీ మమ్మీ నీకు వచ్చింది కదా! రావచ్చని ఇంక మనకేం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఏం ప్రాబ్లమ్స్ రావు అని వచ్చేస్తాననమాట. ఇట్లా ప్రతి చిన్న విషయంలో కూడా అది మేలు ఎంత అట్లా చేయకుంటే నష్టం వస్తదని తెలిసినప్పటికీ దేవుడు ఏం చెప్తే అది చేయాలి మనం. ముందు అడగడం నేర్చుకోవాలి. ఈ మధ్యలో మంచి సిస్టరు చాలా భక్తిగా ఉంటారు. చాలా సేవ చేస్తా ఉన్నారు. ఆ సిస్టర్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పా పాప వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయిందంట. 3 ఇయర్స్ అయింది. ఈ మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చినాక అబార్షన్ కూడా అయిందంట. అబార్షన్ అయిన తర్వాత మార్గరెట్ అంటారు వాళ్ళు నన్ను. మరి వాళ్ళు మళ్ళీ ఒక 3 మంత్స్ గ్యాప్ కావాలనుకుంటున్నారు మార్గరెట్. ప్రేయర్ చేయండి వాళ్ళ విషయం అంటే చెప్పాను నేను. అలా కాదు సిస్టర్ మీరు వాళ్ళు 3 మంత్స్ గ్యాప్ తీసుకోవడం కాదు. ప్రభువుని అడగమని చెప్పండి. ప్రభు వెంటనే ఇవ్వాలనుకుంటే ఆయన చిత్తానికి లోపడాల. మనం హెల్త్ విషయం అదన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే అబార్షన్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ వస్తే ఏమవుతుందో ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. మన ఆరోగ్య విషయం దేవుడే జాగ్రత్త తీసుకుంటాడు. పలానా చోట ఇన్వెస్ట్ చేయాలనా వద్దా? ఇన్వెస్ట్ చేయమని దేవుడు చెప్పినాడనుకోండి ఇన్వెస్ట్ చేయాలా. వద్దని చెప్పినాడనుకోండి అదంతగా మనకు లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్‌ని బట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు చాలా లాభం వస్తుంది అనుకున్నప్పటికీ దేవుడు వద్దంటే ఇన్వెస్ట్ చేయకూడదు. అంటే ఇలాంటి విషయాల్లో కూడా మన ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కూడా డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుడిని అడిగి డెసిషన్ తీసుకోవాలి. మన పిల్లల విషయంలో డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుడిని అడిగి డెసిషన్ తీసుకోవాలి. అదొక అలవాటుగా మనం మార్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా మరి దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. ఎప్పుడైనా ఒకసారి మిస్ అయినాననుకోండి మా పిల్లలు దీని విషయం ప్రేయర్ చేసుకున్నావు మమ్మీ అంటే నాకు అరెరే! చేసుకోలేదే అని వెంటనే అనిపిస్తది. ఆ విధంగా మనము అలవాటు చేసుకుంటున్నాం. అంటే ఇది నేనెందుకు చెప్తున్నా అంటే, అదేమో నేను చేస్తున్నాను, నేను గొప్ప అని కాదు. ప్రభు మహిమార్థమే చెప్తున్నాను. అది ప్రభువుకిష్టం. ఆయన చిత్త ప్రకారం చేయడం అనేది ప్రభువుకిష్టం. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా అలవాటు చేసుకొని, ప్రభు చిత్త ప్రకారం మనము నడుచుకోవడం అనేది ఫర్ ఎవరీ డెసిషన్. ఎలాంటి మ్యాటర్ అయినా సరే. అది ఎంత క్లిష్టమైన పరిస్థితి గాని, సులువమైన పరిస్థితి గాని, ఏదైనా సరే. ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం అనేది, దాని ప్రకారం నడుచుకోవడం అనేది మనకు చాలా మేలుకరంగా ఉంటుంది. అలా మనం తెలుసుకొని దాని ప్రకారం చేస్తే ప్రభు చాలా సంతోషిస్తాడు. మనకు బాగా గైడెన్స్ ఇస్తాడనమాట. బట్ అది మనము అలవాటు చేసుకుందాం. ఆ తర్వాత ఇంకొకటి మాత్రము మనము డిస్కస్ చేస్తామండి. ఇదే 13వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? ఇతరులకు సహాయం చేయడం, ఇతరులకు ఉపకారం చేయడం అనేది మంచిది. ఆ విధంగా మనము ధర్మాలు చేయాలి, ఇతరులకు సహాయపడాలి అని ప్రభు చెప్తారన్నమాట. అదే అలా చేస్తే అది చాలా ఇష్టమంట దేవునికి. చాలా సార్లు ఆ మాటలు చెప్పబడతాయి కదా! మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18లో రెండో భాగం చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18లో రెండో భాగం చదువుతున్నా అండి. మొత్తం చదువుతాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు
దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు పౌలు గారు? నాకు అన్నీ సంతృప్తిగా ఉన్నాయి. కానీ మీరు పంపించినారు చూడండి, ఫిలిప్పీలతో చెప్తా అన్నాడు. మీరు పంపించినారు చూడండి, అవి నాకు చాలా మనోహరంగా ఉన్నాయి. దేవునికి అవి ప్రీతికరమైన ఇష్టము. కానీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? మనం ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు. బీదలకనే కాదు, ఎవరికి అది డబ్బు రూపంలోనే కాదు, వస్తువు రూపంలోనే కాదు, మాట సహాయము. ఎప్పుడైనా వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కొంత ధైర్యం తెచ్చుకుంటారు. వాళ్ళని ఓదార్చడము, ఇవన్నీ కూడా మరి ఇతరులకు సహాయం చేయడమే. అవి చేస్తానేమో కానీ డబ్బులు ఇవ్వాలంటే చాలా మంది కష్టపడతారు. ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా అది అందరికి తెలిసేటట్టుగా చెప్పుకుంటా ఉంటారు అనమాట. ఎప్పుడు దాని గురించి చెప్పుకుంటా ఉంటారు, ఇలా చేస్తాం అలా చేస్తాం. ఒక విధంగా చెప్తే మిగిలిన వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు కదా అని చెప్తారు కొంతమంది. అది మంచిదే. కానీ మన గొప్ప చెప్పుకోవాలి. మనం చేసిన ఇతరులకు ఇట్లా చేసాం, అట్లా చేసాం, దాన్ని బట్టి మనకు గొప్పతనం వస్తుంది అని చేయడం కాదు. దేవునికి ఎప్పుడు ఇష్టమైతది? మనం నిజంగా వాళ్ళకి చేస్తే బాగుంటుంది, వాళ్ళకి మేలు అవుతుంది అని మనం ఫీల్ అయ్యి చేస్తే అప్పుడు అది దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మన అనేక వచనాలు మనము చదువుకుంటా పోవచ్చు. దాని ద్వారా మరి ప్రభువుకు మనం ఎట్లా సంతోషపడతాము, ఎట్లా ప్రభువుని సంతోషపెడతాము అనేది తెలుసుకోవచ్చు. ఒక కొన్ని పాయింట్స్ మాత్రం మనం 6 పాయింట్స్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ నుంచి మనము చూసుకుంటే మొట్టమొదట ఆయన యందు విశ్వాసం ఉంచడం. చెప్పు జ్యోతి, మిగిలినవి కూడా చెప్తారు ఎవరైనా? విశ్వాసం, ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండుట, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆత్మానుసారంగా నడుచుకొనుట, ఆజ్ఞానుసారంగా నడుచుకొనుట, దేవుని చిత్త ప్రకారం నడుచుకొనుట, ఉపకారము ధర్మములు చేయుట. 100 out of 100. ఇవన్నీ మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఎంతవరకు మన జీవితంలో మనం వాటిని పాటిస్తా ఉన్నాం? దేవుని ప్రభు అయిన యేసయ్యను గురించి చాలా 2 సార్లు చెప్తాడు కదా. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అని బాప్తిస్మం ఇచ్చినప్పుడు చెప్తాడు. రూపాంతర కొండ మీద కూడా మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన దేవుని గురించి చెప్తాడు. మరి కుమారుడైన దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం చూస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుతారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ప్రభువైన యేసయ్యనే, హీఈస్ నథింగ్ బట్ గాడ్. త్రియేక దేవునిలో ఒక భాగం ఆయన. అలాంటి యేసయ్య ఏం చెప్తున్నారు ఇక్కడ? నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, మరి ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. ప్రభువే చెప్తా ఉన్నారు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మానవునిగా ఉన్నాడు కాబట్టి, సంపూర్ణ మానవునిగా ఉన్నాడు కాబట్టి నేను తండ్రిని మెప్పించాలా. ఆ విధంగా మెప్పిస్తున్నాడు కాబట్టి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని చెప్తా ఉన్నారు ప్రభు. మరి ఆ విధంగా ఆనందించడానికి ఈ ప్రభు ఏం చేస్తా ఉన్నారు? ఆయన ఇష్టమైన కార్యమే చేస్తా ఉన్నారు అనమాట. ఎప్పుడు కూడా నేను ఎల్లప్పుడూ, ఎప్పుడో ఒకసారి కాదు, ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన పనులే నేను చేస్తాను. తండ్రికి ఇష్టమైన పనులు ఏవి అనేవి మనం కొన్ని అంశాలు మనం చూసుకున్నాం. ఆ విధంగా మనం చెప్తున్నామా? మరి ప్రభువుని గురించి ఏ విధంగా అయితే మరి ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ప్రభు యేసయ్యను గురించి ఏ విధంగా చెప్పినాడు, అదేవిధంగా దానియేలు గురించి నీవు నా ప్రియుడవు అని చెప్తాడు. అలాంటి మాటలు ప్రభు మనల్ని గురించి చెప్తాడు. ఎప్పుడు చెప్తారు? ఆయన మన యందు సంతోషిస్తే చెప్తాడు. ఆ విధంగా ప్రభు సంతోషించే విధంగా మనల్ని గురించి తన యందు నేను ఆనందిస్తున్నాను, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పే విధంగా మన జీవితం ఉందా? ఆయన చెప్పినప్పుడు ఎల్లప్పుడూ ఆయన చెప్పినట్లే మనము చేస్తున్నామా? ప్రతి విషయంలో చిన్నది కాదు, పెద్దది కాదు, కష్టమైనది కాదు, సులభమైనది కాదు, మరి అన్ని విషయాల్లో ప్రభుకు ఇష్టమైన విధంగా మనం చేస్తున్నామా? ఇష్టమైన విధంగా మరి ఆయన చిత్త ప్రకారం మనం చేస్తున్నామా? ఆయనకు విధేయత చూపిస్తూ మనము ఆయన మాటలను గైకొంటున్నామా? మరి అందరికీ సహాయం చేయమని చెప్పినాడు దేవుడు. అలాంటి సహాయం మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆయనకి ఇష్టమైన విధంగానే మనం చేస్తున్నాము.
మనల్ని మనం పరీక్షించుకుందాం. చాలా మటుకు మనకేమనిపిస్తదంటే జస్టిఫై చేసుకుంటాం మనం. ఇట్లాంటి పరిస్థితులు తప్పదు గదా! మరి ఇలా చేయాల్సొస్తది గానీ జస్టిఫై చేసుకుంటాం. కాదు. ఆయనకిష్టమైనట్టు చేస్తే మనకు అలా చేయడం అనేది కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పటికీ, మరి దేవుడే మనకు తోడయుండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఎలా చేస్తున్నాం మనము? ఆయనకిష్టమైన విధంగా మనం చేస్తున్నామా? మన బిడ్డలు చేస్తున్నారా? మన వాళ్ళు చేస్తున్నారా? మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, మరి ఆయనను సంతోషపెట్టే వాళ్ళముగా మనలో ప్రతి ఒక్కరము ఉండాలని, దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించాలని దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాను. దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి ఈ వాక్యం